ఇతరుల అభిప్రాయాలతో కాదు, నీ విలువతో నిన్ను నువ్వు కొలుచుకో. అంటే ఏంటి? మనము సమాజంలో ఉన్నప్పుడు నలుగురితో కలిసి తిరిగేటప్పుడు ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా కూడా మన మీద ఒక అభిప్రాయంతో ఉంటారు. మనం మాట్లాడే మాట తీరు కావచ్చు, లేదా మన ప్రవర్తన కావచ్చు, మన నడవడిక కావచ్చు, ఏది చూసైనా సరే మన మీద ఒక అభిప్రాయం కలిగి ఉంటారు. అయితే అందులో చాలామంది పాజిటివ్ అభిప్రాయాలు, కొంతమంది పాజిటివ్ అభిప్రాయాలు ఉండొచ్చు, నెగిటివ్ అభిప్రాయాలు ఉండొచ్చు. కొంతమంది ఊరికే మనని ఇబ్బంది పెట్టడానికి కూడా అభిప్రాయాలు మనకి ఎగ్నెస్ట్గా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, ఇలా చేయకు, అలా చెయ్యి, అలా చేయని. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిజంగా వాళ్ళు మనకి సలహా ఇస్తున్నారా లేదా ఊరికే అంటున్నారా అన్నది కూడా మనం తెలుసుకోవాలి. అది కనిపెట్టగలగాలన్నమాట. వాళ్ళు ఏంటి మనకి సలహా ఇస్తున్నారా, లేదు అంటే వాళ్ళు కావాలని మనని బ్యాక్ లాగడానికి ప్రయత్నిస్తున్నారా, అంటే ముందుకు వెళ్లకుండా వెనక్కి లాగుతారు కొంతమంది అనమాట. అంటే మన ఎదుగుదలని భరించలేని వాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మనము వాళ్ళని దాటిపోయి మనం ముందుకు వెళ్ళిపోతామేమో అనే ఉద్దేశంతో వాళ్ళు అలాగా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనము అందుకే ఏంటంటే ఎదుటి వాళ్ళ అభిప్రాయాలని వినాలి, వినకుండా ఉండకూడదు. ఎందుకంటే మనం ఉన్నది సమాజంలో కాబట్టి మనము ఆ సమూహం తాలూకా అభిప్రాయాలు తెలుసుకొని వాటికి అనుగుణంగా మనకి నచ్చినవి చూసుకుంటూ ముందుకు వెళ్ళగలగాలన్నమాట. అందుకే ఇతరులు నువ్వు ఈ పని చేయలేవు అంటే డీమోటివేట్ అయిపోయి భయపడిపోయో, లేదా అమ్మో నేను చేయలేను, నిజమే కావాలో అని అనుకొని ఆగిపోవడం కాదు. అసలు నువ్వేమనుకుంటున్నావు, నీ పని నువ్వు చేయగలవా లేదా అన్నది ఆలోచించాలి. సాధారణంగా కుటుంబంలో మన పిల్లలు కావచ్చు, ఎవరైనా ఈ పని నేను చేస్తాను అంటే సరే నువ్వు చెయ్యి అని తల్లిదండ్రులు చెప్పే పరిస్థితులు కూడా చాలా తక్కువ. ఎందుకు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కళలకి సాధారణంగా జాగావే లేదేమో అని ఒకప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మన ఆలోచనలకి, మన విజయం కోసం మనం పడే పాటుకి అసలు స్థానమే లేదు. తల్లిదండ్రులు, పేరెంట్స్ కావచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, చిన్నప్పటి నుంచి చదువుకున్న తర్వాత ఉద్యోగం తర్వాత గణించడం, అలా తర్వాత మ్యారేజ్, తర్వాత అలా ఒక మూసలో ఒకరి తర్వాత ఒకరు అలా వెళ్ళిపోతూ ఉంటారు. నిజానికి సాధించాలి అని అనుకున్న వాళ్ళు దీని నుంచి సపరేట్గా ఆలోచిస్తారనమాట. ఎందుకంటే ఆలోచించి వాళ్ళ అభిప్రాయాలకి వాళ్ళు విలువలు ఇస్తూ ఉంటారు ఎక్కువగా. అది కరెక్ట్ అనమాట. అందుకే నీ విలువ ఏంటో నువ్వు తెలుసుకోవాలి ముందు. ఎవరో ఏదో అన్నారు, వాళ్ళు ఇలా చేయమన్నారు, అలా చేయమన్నారు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇలా చేయమన్నారు, అలా చేయమన్నారు అని కాదు. నీకేంటి ఇష్టం అన్నది నువ్వు తెలుసుకొని ఆ దిశగా ప్రయత్నిస్తూ నీ తల్లిదండ్రుల్ని లేదా నీ ఫ్యామిలీ మెంబర్స్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాలి. అది అక్కడ ముఖ్యం అనమాట. అంతేగాని వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు అని నీకు నచ్చని పని నువ్వు కానీ మొదలెట్టావంటే కెరీర్ విషయంలో కావచ్చు, ఏదైనా అది ముందుకు వెళ్ళదు. ఎందుకు? నీ మనసుకి అది నచ్చదు కాబట్టి. నువ్వేం చేయాలనుకుంటున్నావు అనేది నీకు నచ్చినట్లుగా నీకే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. కాబట్టి మన అభిప్రాయాలు ఖచ్చితంగా ఉండాలి. ఇందులో మరి నో డీవియేషన్, నో లౌక్యం, నథింగ్. మన అభిప్రాయాలు ఖచ్చితంగా ఉండాలి. మనం ఏం చేయాలనుకుంటున్నామో మనకి క్లారిటీ ఉండాలి. అలాగే ఇతరులు ఏంటంటున్నారు అన్న దాని మీద కూడా క్లారిటీ ఉండాలి. వాళ్ళు నిజంగా అంటున్నారా, లేదా రాంగ్గా అంటున్నారా, నెగిటివ్ అంటున్నారా, పాజిటివ్ అంటున్నారా, క్లారిటీ ఉండాలి. సో అది సంగతి. అందుకు ఈ క్లారిటీ చాలా ముఖ్యం. ఎవరి గురించి ఆలోచించొద్దు. మీరేం చేయాలనుకుంటున్నారు అది ఒక మంచి పని అయినప్పుడు, మీ ఎదుగుదల కోసం అయినప్పుడు, ఇతరులకు ఇబ్బంది కలగనప్పుడు మనం చేసుకుంటూ ముందుకు పోవాలి. ఖచ్చితంగా మనం ఏదో రోజు సాధించగలం. కీప్ గోయింగ్, కీప్ రాకింగ్.